అదేవిధంగా మాదాడి బ్రదర్స్ అందరూ కూడా మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాగిరి గౌడ్ గారు మాట్లాడాల్సింది. ఈ శంకర నేత్రాలయ ఇప్పుడు బిడ్డ మంచిగా వస్తున్నా సార్ వాళ్ళు ఇచ్చిన అద్దాలు గుర్తు పెట్టుకోవాలి. రైట్ బాగా వస్తుంది. శాంతి ఇచ్చడమే కాకుండా మన ఊరికి మనం ఏం చేస్తున్నామనే దాంట్లో కూడా కొంత ప్రజల నుంచి కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మంచి ఆదరణ అభిమానం లభిస్తుందని తెలియజేస్తూ చక్కటి కార్యక్రమం. నిజంగా కూడా చాలా మంది క్యాంపులు పెట్టినమా ఏదో అప్పటి మందం చూసి హైదరాబాద్ పోండి మీ అక్కడ హాస్పిటల్ ఉంటుందని చెప్పిన వాళ్ళని చూసాం. కానీ ఇక్కడే చికిత్స నిమిత్తం అద్దాలతో పాటు ఆపరేషన్ కూడా చేయించడం చాలా గొప్ప విషయం. మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామాలలో ఉత్తేజం చేసి ఇంకా కూడా ఈ మండలానికి మీరు సేవ చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి మీ ఫౌండేషన్ కానీ మీ కుటుంబ సభ్యులకు అన్ని విధాల ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా కీర్తిశేషులు వాళ్ళ పేరు మీద ఈ రకంగా కార్యక్రమాలు చేయడం, ఈ గ్రామంలో మంచి పేరు తేవడం, అదేవిధంగా వాళ్ళ జ్ఞాపకాలను కూడా స్మరించి వాళ్ళు ఈ మండలమే కాదు ఈ గ్రామమే కాదు మండలానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యత వహించినటువంటి ఆనాటి జ్ఞాపకాలను పెద్దలు కృష్ణారెడ్డి గారు గుర్తు చేయడం, అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు యాదగిరి గారు, మాజీ జెడ్పీటీసీ యాదగిరి గారు, లింగాల భిక్షమ గారు, చైర్మన్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా నిజంగా కూడా ఇది ఒక చక్కటి కార్యక్రమం. దీన్ని స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరూ తన గ్రామానికి మేము మా వంతు కృషి చేయాలి, మా వంతుకు సేవా కార్యక్రమాలు చేయాలని ఒక చక్కటి స్ఫూర్తినిచ్చినటువంటి మీ కుటుంబ సభ్యులకు యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తూ ఈ ఒక్క గ్రామం కాదు మీ అందరి సహకారంతో ఇంకా కూడా ఈ మండలంలో మీ జ్ఞాపకాలుగా కొన్ని గ్రామాలను కూడా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమం చేయాల్సిందిగా మేము అభ్యర్థిస్తూ ఇది ఒక మంచి చక్కటి కార్యక్రమం. ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఈ దాన గుణం గాని ఈ పేదల పక్షాన మీకున్న మమకారం నిజంగా కూడా ఆ దేవుడు మీకు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఇంకా కూడా మీ శంకర్ నేత్ర ఫౌండేషన్ ఎక్కువ కూడా కార్యక్రమాలు చేసి పేదల పట్ల మీకున్నటువంటి అపారమైనటువంటి గౌరవం గాని వాళ్ళకున్నటువంటి అన్ని విధాల ఇంకా కూడా మీ సహాయ సహకారాలు అందించి పెద్ద ఎత్తున చేస్తారని భావిస్తూ నేను ఉదయం 9 గంటలకు రావాల్సి ఉండే కొన్ని కార్యక్రమాలు లేట్ అయినా కాబట్టి మరొకసారి మీ ఫౌండేషన్ అభినందిస్తూ ప్రభుత్వ పరంగా గానీ ఇంకే విధంగా అయినా మా వంతు మా సహాయ సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఇంకొన్ని గ్రామాలు పేద గ్రామాలు గుర్తించి పేదవాళ్లకు ఈ ఆపరేషన్ తో పాటు కళ్లద్దాలు కూడా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ మీ ఆహ్వానం తప్పకుండా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వ పరంగానే మా ఫౌండేషన్ పరంగా మేము అక్కడ వచ్చి మీ సేవలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పి మాటిస్తూ మరొకసారి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్.